ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి బీపీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. మనకి షుగర్ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. ఊబకాయం ఒబేసిటీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. గుండె జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ. గట్ హెల్దీ ఫుడ్స్ అని మనం వినేవి చాలాసార్లు మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ గట్ హెల్త్ ఒకటేనా? యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఒక జబ్బు, గట్ హెల్త్ అనేది ఒక ఆరోగ్య స్థితి. సో రెండు ఒకటి కాదు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన గట్ హెల్త్ మన శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్దేశిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మానసిక ఆరోగ్యాన్ని కూడా డైరెక్ట్ చేస్తుందని చెప్పి మనకి రీసెర్చ్ ఇప్పుడు బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేసేసింది. అయితే మన గట్ హెల్త్కి హార్ట్ హెల్త్కి ఏమిటి సంబంధం, అండ్ గట్ హెల్త్ని బాగా ఎలా ఉంచుకోవాలి, గట్ హెల్త్ దెబ్బతిందని ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇట్స్ ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట ఇవాళ రోజుల్లో. మనతో పాటు అందరికీ సుపరిచిత హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్, అండ్ వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ నడుపుతూ పినకిల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నడుపుతూ చాలామంది విద్యార్థులని తర్వాత భావితరాలకి ఫుడ్ సైన్స్లో తయారు చేస్తారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు. షీఈస్ హియర్ విత్ అస్ టుడే. నమస్కారం మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ టాపిక్, కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం గట్ హెల్త్ గురించి. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? ఫస్ట్ గట్ హెల్త్ అంటే ఏంటి? కరెక్ట్. అది బాగుందా బాలేదా సెకండరీ ఇష్యూ. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. అది ఏంటి అంటే మన అన్నవాహిక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ది ఏనస్, కంప్లీట్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గట్ అంటామని. దీనిలో మరి ముఖ్యంగా గట్ అని మనం మాట్లాడాలి అంటే పెద్ద ప్రేగు గురించి మనం మాట్లాడుకోవాలి. పెద్ద ప్రేగులో నివసించేటటువంటి కోట్లాది సూక్ష్మక్రిముల్ని మనము గట్ మైక్రోబయోటా అంటున్నాం. అంటే సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే కనుక 4300 జాతుల సూక్ష్మక్రిములు మన పేగుల్లో నివసిస్తున్నాయి. వాటి సంఖ్య, ఆ కణాల సంఖ్య కనుక మనం లెక్క పెడితే మన మొత్తం శరీరంలో ఉన్న కణాల సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అవి మనదో నివసిస్తున్నాయి అనడం కంటే మనం వాటి సహాయంతో నివసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఏంటంటే గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, అది రక్తం ద్వారానో ఇంకొక మాధ్యమం ద్వారానో శరీరంలోని అవయవాలకు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాటిని చేరవేయడం కానీ, ఈ మొత్తం ప్రక్రియని అన్ని విధాలా రెగ్యులేట్ చేస్తూ అన్ని విధాలా నియంత్రిస్తున్నవి మనం కాదు, మన పొట్టలో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములను. సో ఇదంతా ఈ సైన్స్ అంతా ఈ మధ్య కాలంలో బాగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో దాని మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ పేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిముల్ని కనుక మనం చూస్తే ప్రధానంగా 5 జాతులకి చెందినవి ఉంటాయి. ఇందులో మరి ముఖ్యంగా ఫర్మిక్యూట్స్ అని, బ్యాక్టీరియోడేట్స్ అని 2 రకాల జాతులు ఉన్నాయి. ఇవి 90% మైక్రో ఆర్గానిజమ్స్, దే బిలాంగ్ టు దీస్ 2 క్లాసెస్ అనమాట. ఈ 2 జాతులకి సబ్ జాతులకి చెందినవి అనమాట. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, ఏ నిష్పత్తిలో ఉన్నాయి, అవి డామినెంట్ పెద్ద రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు, డిక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అన్నది ఈరోజు సైన్స్ బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో జీర్ణక్రియలో మనకి వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ గట్ ప్రాబ్లం అనగానే ఏమనుకుంటారంటే నాకేం కాన్స్టిపేషన్ లేదండి, నాకేం గ్యాస్ కూడా లేదు, నాకు బాగానే ఆకలేస్తుంది, నేను బాగానే పడుకుంటాను, నాకు అన్నీ బాగానే ఉంటాయి, బబుల్ మూమెంట్ కూడా బాగానే ఉంది, నాకేం గట్ ఇష్యూస్ లేవు అని చాలామంది మనం అనుకుంటాం. అవును. ఆ గట్ ఇష్యూ అనేది కేవలం ఇలాగ మాత్రమే మేనిఫెస్ట్ అవ్వాలని ఏమీ రూల్ లేదు. మనకి బీపీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. మనకి షుగర్ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. ఊబకాయం ఒబేసిటీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది. గుండె జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. మూత్రపిండాల జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. చర్మ వ్యాధులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది. 3 మానసిక సమస్యలు వస్తున్నాయి, గట్కి సంబంధం ఉంది. సో మనకుండే నార్మల్ ఏ జబ్బును మనం తీసుకున్నా డెఫినెట్గా ఈరోజు గట్కి కనెక్షన్ అనేది
రీసెర్చ్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నారు. గట్ హెల్దీ ఫుడ్స్ అని మనం వినేవి చాలాసార్లు మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ గట్ హెల్త్ ఒకటేనా? ఓకే ఓకే యా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఒక జబ్బు, గట్ హెల్త్ అనేది ఒక ఆరోగ్య స్థితి. సో రెండు ఒకటి కాదు. వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఏమి తిన్నా అది జీర్ణం అయ్యేటప్పుడు పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇందులో మనకు ఉండేటటువంటి ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి అందులో నుంచి పోషక విలువల్ని బయటికి తీయడంలో వాటి ప్రధానమైన పాత్ర. సో ఇందులో వాటికి రెండు రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటి సాకరోలైటిక్ యాక్షన్ అంటాం, ఇంకోటి ప్రోటియోలైటిక్ యాక్షన్ అంటాం. అంటే షుగర్ అండ్ గ్లూకోజ్ మీని బ్రేక్ డౌన్ చేసి దానిలో నుంచి మనం తీసుకునేవి. అలాగే ప్రోటీన్స్ అంటే మాంసకృతుల్ని బ్రేక్ డౌన్ చేసి అందులో ఈ రెండు కూడా మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని సెక్రెట్ చేస్తాయి అలాంగ్ విత్ ది అదర్ న్యూట్రియంట్స్. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? గుండె జబ్బులు రాకుండా, గుండె చాలా కాలం దీర్ఘకాలంగా చక్కగా పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తిని అండ్ అవసరం లేనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి రసాయనాలే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ అవ్వడం అనేదే అది ఒక బ్యాక్టీరియల్ యాక్షన్. అది మీరు నేను చేసుకునేది కాదు, మన పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఎంత హెల్ప్ చేస్తున్నాయి సూక్ష్మక్రిములు. అలాగే వెన్ యు గో టు ప్రోటీన్స్, మాంసకృతుల్ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా మిగతా మెటబలైట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అవి అమోనియా కావచ్చు, అమైన్స్ కావచ్చు, చాలా రకాలైనటువంటి ఫీనాల్స్ కావచ్చు, ఇండాల్స్ కావచ్చు, ఇలా రకరకాల మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మెటబలైట్స్లో కొన్ని మనకి హాని చేసేవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. గట్ హెల్త్ బాగుండాలంటే, గట్ హెల్త్ బాగుండాలంటే ప్రోటీన్ ఇంటేక్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ గుండె జబ్బులతోటి కనెక్షన్ కనుక మనం చూస్తే ఈ మెటబలైట్స్ ఏవైతే మనకి ఫామ్ అవుతాయో అవి గుండెని తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి లక్షణాలు కలిగినవి ఉంటాయి అన్నమాట. సో టీఎంఏ అని, టీఎంఏఓహెచ్ అని ఇలాంటివన్నీ కొన్ని మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది మనం కేవలం ఏదో ఒక థియరాటికల్గా చెప్పుకోవడం కాదు స్వప్న, దీనికి బ్రహ్మాండమైన రిసర్చ్ ఇన్ ప్లేస్ ఉంది. ఓకే, ఇన్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఒకటి గమనించాలి, వన్ యూ టేకప్ అథెరోస్క్లెరోసిస్ అనే గుండె జబ్బు తీసుకుంటే రక్తనాళాల లోపల కొవ్వు పేరుకొని దాని మీద పెచ్చుల్లాంటివి ఏర్పడి ప్లాక్ అంటాం. అవి మొబైల్గా వెళ్ళి రక్తనాళాలకు అడ్డుకుని మనకి స్ట్రోక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రక్తనాళాలు గట్టిబడి గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇందులో రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆ ప్లాక్, ఆ పెచ్చులు ఊడుతున్నాయి కదా, ఆ పెచ్చులు తీసినటువంటి వ్యక్తి యొక్క మలాన్ని, ఫీకల్ మ్యాటర్ని రెండు కంపేర్ చేస్తే రెండిట్లోనూ సిమిలర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది. ఓహో, సో అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళి చేరడమా? అది ఇక్కడ కూడా అదే బ్యాక్టీరియా, అక్కడ కూడా అదే బ్యాక్టీరియా. సో ఫీకల్ మ్యాటర్లో మలంని మనం టెస్ట్ చేసినప్పుడు అందులో వచ్చేటటువంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈ గుండెలో దొరికినటువంటి ప్లాక్ రెండు సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నేను ఇద్దరం ఒకే రకమైన ఆహారం తింటాం, నాకు ప్లాక్ ఫామ్ అవుతుంది, మీకు అవడం లేదు. సో ఇట్స్ వెరీ ప్రిసైజ్, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నాకు ఫామ్ అవుతుంది, మీకు అవడం లేదు. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏం కాదు, నేను ఇన్ని రోజులు తింటున్నాను, నాకేమీ కాలేదు, అది తింటే నీకేమీ కాలేదు, తిను, ఒక్కరోజుకి తినే ఏం కాదని చెప్పేస్తాం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ గట్ మైక్రోబయోటా. అంటే మీ పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిముల జాతి ఏంటి, సంఖ్య ఏంటి అనేది చాలా ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్. కన్విన్సింగ్గా ఉంది మ్యామ్. అయితే ఈ గట్ మైక్రోబయం సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు కనిపించే సిమ్టమ్స్ ఏమీ లేవు, బట్ ఎక్కడో ఏదో కొంచెం బాగాలేదు, ఏదో రిపోర్ట్లో ఏదో బయటకు వచ్చింది. హౌ డూ యూ సెట్ ఇట్ రైట్ అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై అసలు ఎక్కడ ప్రాబ్లం అని? గట్ ప్రాబ్లం అనేది కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ మనకు కనిపిస్తుంటాయి. అంటే తిన్నా ఏదో మనకి సరిగ్గా మోషన్ రావట్లేదు, ఒక రోజులో మనం 5-6 టైమ్స్ వెళ్తున్నాము, గ్యాస్ వస్తుంది, ఆకలి వేయడం లేదు, లేదా విపరీతం ఆకలి వేస్తుంది, పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, తిన్న తర్వాత శరీరం అంతా కూడా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, లేదా విరేచనాలు అయిపోతున్నాయి, అరగడం లేదు, కొన్ని పదార్థాలు పడడం లేదు, తిన్నది పైకి వస్తుంది, అది కూడా రిఫ్లెక్స్, అది పైకి వస్తుంటుంది. అది కూడా దట్ ఈస్ గట్, ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ గట్.
పొట్టలోని పేగుల్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములు చేస్తున్నటువంటి గడబడ అనమాట. గడబడది అర్థం. అయితే కొంతమందిలో ఇవి నార్మల్గా అనిపించి వచ్చేసింది, వీ షుడ్ నో దట్ ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. అవసరానికి మించి బరువు ఉంటున్నాం, ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. బీపీ పెరిగింది, ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. వీటన్నిటికీ ఈరోజు గట్ తోటి దగ్గరి సంబంధాలు. గుండె జబ్బులు అనగానే మనకి అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు. ఇవన్నిట్లో కూడా మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని బియాండ్ డౌట్ ఈరోజు రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసి. సో మనకి సడన్ కార్డియాక్ డెత్స్ ఏవైతే రీసెంట్గా మనం చూస్తూ వచ్చావు, ఫిల్మ్ యాక్టర్స్ వీళ్ళు అందరూ మామూలు యంగ్స్టర్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా గట్ ఇష్యూస్ ఉండుంటాయి అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటాయి. సో ఈ ప్లాక్ అనేది ఏదైతే అథెరోస్క్లెరోసిస్లో ఫామ్ అవుతుందో, స్టేబుల్ ప్లాక్ ఉంటుంది, అన్స్టేబుల్ ప్లాక్ ఉంటుంది. అన్స్టేబుల్ ప్లాక్ వెనకాల చాలా బ్యాక్టీరియల్ యాక్షన్ ఉంది అన్నది రీసెర్చ్ చెప్తుంది రెండవది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం భోజనం చేసేటప్పుడు ఆహారం ఇద్దరి కోసం తినాలి. ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం లేదు, ఆహారం ఇద్దరి కోసం తినాలి. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి మనకి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు కావాల్సినంత మోతాదులో తప్పనిసరిగా తీసుకోవాలి. రెండవది, మన పొట్టలో నివసిస్తూ మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క క్రియని సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి మైక్రోబయోటా సిగ్నలింగ్ రెస్పాన్సిబుల్ అయిన మైక్రోబయోటా పెరగడానికి కూడా మనం ఆహారం తీసుకోవాలి. సో యూనివర్సల్ గా ఇది అప్లికబుల్ ఈ ఆహారం అన్నది ఎవ్రీబడి. నో బట్ ద ఫుడ్స్ అంటే గట్ హెల్త్ కి బాగా హెల్ప్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అది అందరికీ ఒకటే సరిపడుతుంది అనుకోవచ్చా? ఇంచుమించుగా అగైన్ గట్ అందరిది ఒకలా ఉంటుందా ఉండదా అదే కదా. అవును, అది ఎందుకంటే కొంతమంది కొన్ని ఆహారాలు తిన్నప్పుడు వాళ్ళకేం కాదు, ఇంకొంతమందికి మాత్రం గ్యాస్ వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు, చింతపండు ఇలాంటివి తింటే కొంతమందికి తీవ్రంగా గ్యాస్ వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరో ఉసిరి జ్యూస్ తాగండి పొద్దునే అని చెప్పారు, చాలా మంచిదని. ఉసిరి జ్యూస్ వామ్ వాటర్ తాగంగానే గుండెంతా కొంత మంట, కొంతసేపు అయ్యాక అది పట్టేసినట్టుండి అది తేనుపు ద్వారా అది కొంచెం రిలీజ్ అయ్యి ఆ పుల్ల పదార్థం బయటికి రావడం, ఇదంతా ఏంటి? అది పడట్లేదనా? మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేదనా? దాన్ని అరగదీసుకోగలిగేటటువంటి శక్తి ఉన్న బ్యాక్టీరియా మన పొట్టలో లేకపోవడం. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు కదా మ్యామ్. అయితే సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్, మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అందరికీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, సో అందుకని అందరికీ సేమ్ ఉండే ప్రసక్తే లేదు. అందరికీ డిఫరెంట్గా ఒకే కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరికీ డిఫరెంట్ గట్ మైక్రోబయోటా ఉంటుంది. అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ జీనోమ్, యువర్ జెనెటిక్స్. జన్యుపరంగా మనకు వచ్చేటటువంటి కొన్ని బ్యాక్టీరియాలు మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి వస్తూనే ఉంటాయి అవి. సో అది వేరీ అవుతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. నెక్స్ట్ మనం తినే ఆహారాన్ని బట్టి సో మనకి ఎటువంటి ఆహారం కావాలి అనేది డెఫినెట్గా మన పొట్టలో ఉన్నటువంటి ఆ మైక్రోబయోటా ఒక ప్రొఫైల్ మనకి తెలియాలి. సో ఇప్పుడు చాలా టెస్టింగ్స్ వచ్చేసాయి, సో మెనీ గట్ టెస్టింగ్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుకెళ్ళి అవన్నీ టెస్ట్లు ఏం చేయించుకోకర్లేదు. కానీ కడుపులో హాయిగా ఉన్న జబ్బులు వస్తున్నాయి, గట్ ఇష్యూ. కడుపులో హాయిగా లేదు, జబ్బులు మాత్రం లేవు, దట్స్ ఆల్సో ఏ గట్ ఇష్యూ. బరువు మాత్రమే పెరుగుతున్నాను, అది కూడా గట్ ఇష్యూ. సో వీటన్నిటిలో మనం దాన్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.